ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఐథియోపియుడగు నపుంసకుడు గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఐథియోపియుడగు నపుంసకుడు లేదా ఆదర్శవంతమైన నపుంసకుడు. ఈయన ఐథియోపియుల రాణి అయినటువంటి కందాకే క్రింద ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఈయనకున్నటువంటి లోటును బట్టి ఈయన దేవునిని ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈనాడు చాలామంది వారికున్న లోటును బట్టి దేవునిని దూషించేవారుగా ఉన్నట్లు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈయన ఆయనకున్నటువంటి లోటును బట్టి దేవునిని ఆరాధించే వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎంత ఆరాధించే వ్యక్తి అనంటే ఐథియోపియా నుండి యెరూషలేము వరకు అంటే సుమారు 4000 కిలోమీటర్ల దూరము ఈయన ప్రయాణం చేసి యెరూషలేము దేవాలయంలో దేవుని ఆరాధించుటకు ఆయన వెళ్ళడం మనకు లేఖనాలు చెబుతున్నాయి. అయితే ఆ 4000 కిలోమీటర్ల ప్రయాణంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఈనాడు మనం ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే మనకి చాలా వెహికల్స్ అనేవి మనకి ఉన్నాయి. అంటే బస్సులు కానీ, కార్లు కానీ, ఇంకా ఏరోప్లేన్స్ కానీ చాలా వాహనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆనాడు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే రథాల మీద వెళ్ళేవాళ్ళు, లేకపోతే కాలినడక మీద వెళ్ళేవాడు. ఈయన ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి ఈయన రథం మీద వెళ్తున్నాడు. అయినా ఒక వ్యక్తి రథం మీద వెళ్తున్నాడు అనంటే ఈ 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలంటే సుమారు అంటే రోజుకి 100 కిలోమీటర్ల చొప్పున మనం ఆలోచన చేసుకున్న సుమారు 2 నెలలు ఈయన ప్రయాణం చేసి యెరూషలేము దేవాలయానికి చేరుకుంటాడు. అయితే ఈ 2 నెలల ప్రయాణంలో వారి ప్రయాణం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకుందాం. అంటే తినుటకు ఆహార విషయంలో కానీ, తాగుటకు నీటి విషయంలో కానీ, ఇంకా ఉండుటకు నివాసానికి సంబంధించిన విషయంలో కానీ ఆయన చాలా ఇబ్బందులు పడే ఉండొచ్చు. కానీ దేవుని పట్ల ఆయనకున్నటువంటి వైఖరి ఎలాంటిదంటే, నేను యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి, యెరూషలేము దేవాలయంలో దేవునిని ఆరాధించాలి అన్న ఆలోచనతో ఆయన వెళ్ళటం జరిగింది. అయితే యెరూషలేము దేవాలయానికి ఈ కుండుడు వెళ్ళడానికి అర్హులు కారు అని ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 1వ వచనంలో కనబడుతుంది. కుండులకి యెరూషలేము దేవాలయంలో ప్రవేశించడానికి అర్హులు కారు. వారు యెరూషలేము దేవాలయం యొక్క బయటే వారు నిలబడి ఉండాలి. ఈ యెరూషలేము దేవాలయం బయట నిలబడి ఆయన తెచ్చినటువంటి అర్పణలే కానీ, ఆయన తెచ్చినటువంటి బలిలే కానీ అక్కడ దేవాలయంకి వెళ్ళే ఎవరైతే యూదులైతే ఉన్నారో వారికి ఆ దేవాలయం బయట ఉన్నటువంటి ఈ ఐథియోపియుడైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నపుంసకుడు వారికిచ్చి పంపించి ఉండొచ్చు. అంటే దేవాలయంలోకి వెళ్ళటానికి అర్హత లేని వ్యక్తి ఐథియోపియా నుండి యెరూషలేముకు 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడంటే దేవుని పట్ల అతనికి ఉన్న నమ్మకం, దేవుని పట్ల అతనికి ఉన్న విధేయత, దేవుని పట్ల అతని ఉన్న వైఖరి ఏంటో మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈనాడు మనము దేవుని సన్నిధికి వెళ్ళే వారంగా ఉన్నామా లేదో ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన పక్కనే ఉన్న దేవాలయానికి వెళ్ళడానికే మనము చాలా ఇబ్బందులు పడతాం. ఏంటి జ్వరం వచ్చిందనో, లేకపోతే ఇంకా ఆరోగ్య సమస్యలనో, లేదా ఇంట్లో బాగాలేదనో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాంటిది 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి దేవాలయానికి కూడా లోపలికి అనుమతి అర్హతలు కూడా లేనటువంటి కుండుడు దేవాలయం బయట నిలబడితే చాలు అన్న ఉద్దేశంతో దేవుని ఆరాధించడానికి ఐథియోపియా నుండి యెరూషలేము వరకు ప్రయాణించేశాడంటే దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. కానీ ఈనాడు మనం కూడా దేవుని పట్ల నమ్మకంతో, దేవుని పట్ల విధేయత కలిగి ఆయనను ఆరాధించే వారంగా, సంఘ సహవాసంలో పాలిభాగస్తులయ్యే వారంగా మనందరం కూడా ఉండాలి. అంతేకాకుండా ఈయన తిరుగు ప్రయాణమై అంటే యెరూషలేము నుండి మరలా ఐథియోపియాకు తిరుగు ప్రయాణమై వచ్చేటప్పుడు అతను యెషయా గ్రంథము 53వ పుటం అంటే 53వ అధ్యాయము చదువుతున్నాడు. ఆ చదువుతున్న విషయంలో ఐథియోపియుడైనటువంటి నపుంసకుడికి ఆ వాక్య భాగం అనేది అర్థం కాలేదు. అర్థం కాకపోయేటప్పటికి అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ వాక్య భాగము నాకు అర్థం కావట్లేదు, ఎలాగ అనుకుంటున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి
సమరియలో గ్రామంలో ఉన్నటువంటి ఫిలిప్‌తో మాట్లాడి, "నువ్వు రథం మీద వెళుతున్నటువంటి ఐథియోపియుడిని ఎదుర్కొను, అక్కడికి వెళ్ళి అతనిని కలుసుకొనుమని" చెప్పి రథము దగ్గరకు పోయి అతన్ని కలుసుకోమని పరిశుద్ధాత్మ ఫిలిప్‌తో మాట్లాడింది. అయితే ఈ ఐథియోపియుడగు నపుంసకుడు చదువుతున్నది ఏంటంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఉన్నట్లుగా, ఆయన గొర్రె వలె వధకు తేబడును, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా ఉండునో, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరూ నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరియకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. అంటే ఇప్పుడు చదివిన వాక్య భాగము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనం నుండి 40వ వచనం వరకు. అయితే ఇందుట్లో నపుంసకుడికి అర్థం అవ్వట్లేదంట. ఈ ఐథియోపియుడు అనే నపుంసకుడికి ఏంటి, గొర్రె వలె వధకు తేబడును, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో, అలాగే ఆయన నోరు తెరవకుండెను. అంటే ఈ వాక్య భాగము ఎవరిని గురించి చెబుతుంది అన్నది ఆయనకి అర్థం కాక ఫిలిప్పు గారిని ఈ వాక్య భాగం అర్థం ఏమిటని చెప్పేసేసి అడుగుతున్నాడు. అంటే ఈనాడు మనము వాక్యములు అంటే సువార్త విషయంలో అర్థం కాని విషయాలు ఏమన్నా ఉంటే మన దగ్గర ఉన్నటువంటి దైవజనుల్ని అడిగే వారంగా మనం ఉన్నామా? సువార్త విషయంలో వారిని వేడుకునే వారంగా, అర్థం కాని భాషలో ఏమైనా మనకు ఉంటే వారిని మాకు అర్థం చెప్పు అని అడిగే వారంగా ఏమన్నా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాము. ఆ రీతిగా ఈ నపుంసకుడు యేసు ప్రభువు గురించిన సువార్త విని వెంటనే రక్షణ పొందాడు. ఈనాడు దేవుని మాటలు వింటున్న మనము దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎంతోమంది దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ వారు దేవుడు రక్షకుడని తెలిసి కూడా చాలామంది దేవుని పట్ల విధేయత చూపించకుండా ఆయన మార్గంలో నడవటానికి వెనకడుగు వేస్తున్నారు. కాబట్టి సహోదరుడా, ఈ ఐథియోపియుడగు నపుంసకుడికి దేవుని పట్ల ఏ విధమైనటువంటి వైఖరి ఉందో ఈనాడు మనకు ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్యాన్ల కింద కూర్చుంటున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేతపుచ్చుకొని దేవుని సన్నిధికి వచ్చే వారంగా ఉందామా లేదని ఒకసారి ఆలోచన చేసుకుందాం. థ్యాంక్ యూ.